ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఎక్కువ రకాలు కలిపి ఒకేసారి తింటే ఏమిటో నష్టం తెలుసుకోబోతున్నాం. ఒక్క మనిషికి మాత్రమే ఇలా ఒకేసారి ఇన్ని రకాలు కలిపి తినే అదృష్టం ఉంది. నిజంగా మనిషి ఎక్కువగా ఏది కోరుకుంటాడంటే, మనకి డబ్బులు బాగా దొరికి ఎన్ని రకాలు మార్కెట్లో అందుబాటులో ఉంటే అన్నీ తినే అదృష్టం కలిగించు భగవంతుడా. కానీ ఎన్ని తిన్నా నాకు జబ్బు రాకుండా, నేను హాస్పిటల్ పాలు కాకుండా, నేను మంచం మీద పడకుండా, కాస్త నేను పండులాగా ఏదో దేహాన్ని వదిలేటట్టు కాస్త చల్లగా చూడు భగవంతుడా అని కోరుకుంటుంది. ఎవరన్నా భగవంతుడు ప్రత్యక్షమై నువ్వు కోరుకోబాబు ఇస్తానంటే ఫస్ట్ మనిషి ఇదే కోరుకుంటాడు. లోకంలో ఉన్న రకాలన్నీ నేను తినగలగాలి, కానీ నేనేమాత్రం మూలపడకూడదు. ఇది ఎలాంటిదంటే, నేను బురదలో కాలు పెడతానండి, నాకు బురద అవ్వకూడదు, దేవుడా నన్ను రక్షించు. ఇది మన ప్రార్థన. ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. మనిషికి రుచులంటే అంత ప్రాణం. నాకు కూడా అంత ఇష్టం. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎన్ని రకాలుగా ఫాలో అవుతున్నా నాకు బజ్జీలు చాలా ఇష్టం, బాగుంటాయి. వేడి వేడి అన్నంలో కొత్త ఆవకాయ వేసుకుని వెన్నపూస వేసుకుని ముద్దపప్పు కలిపితే స్వర్గం కనపడుతుంది. నాకు ఇష్టమే. ఎవరికి ఇష్టం ఉండవండి ఈ లోకంలో? అడవిలో ఉండే ఋషి గారికి కూడా అలవాటు చేస్తే ఆవకాయ అన్న నాయన వదలలేడు. చీచి ఈ జపమో తపాలు ఎందుకులే, ఈ ఆవకాయ తింటే స్వర్గం కనపడుతున్నది, ఎప్పుడో వస్తుందనే దానికోసం ఎందుకు బ్రతికినన్నాళ్ళు అనుభవించక ఎందుకు ఈ పాడు బ్రతికని వెనక్కి వచ్చేస్తాడు ఆయన కూడా. అలాంటి రుచులు ఇవన్నీ. అందుకని అన్నీ రుచికరంగా ఉంటున్నాయి, డబ్బులు ఉంటున్నాయి, వండుకోవటానికి సౌకర్యాలు చిటికలో తయారు చేసుకునే వచ్చేసాయి. కాబట్టి రకాలు చాలా కలిపి ఒక్కసారి తినేయటానికి ఇష్టపడుతున్నారు. ఏదో వెనకటి రోజుల్లో అయితే ఉదయం అంత అన్నం, సద్దన్నం, మజ్జిగ, మధ్యాహ్నం ఒక అన్నం అంత పచ్చడి ఇంత కూర వేసుకుని మజ్జిగ పోసుకునేవాళ్ళు, గంజి పోసుకునేవాళ్ళు. సాయంకాలం అది కూడా లేకపోతే గంజి అన్నం, మజ్జిగ అన్నం. పాపం అట్లా సింపుల్గా అయిపోయేది. కొంచెం టిఫిన్స్ వచ్చాకండి కొత్తలో, ఇడ్లీ ఈరోజు తింటే దోశ రేపు, ఎల్లుండి పూరి, ఇంకో రోజు పెసరట్టు, ఇట్లా ఉండేవి. ఈ మధ్య ఇంకా కొంచెం కోరికలు ఎక్కువైపోయి వండుకునే సదుపాయాలు కొంచెం ఈజీ అయ్యాయి. కాబట్టి అన్ని జంట టిఫిన్లు. ఇప్పుడు ఇడ్లీకి జంట ఎవరో చెప్పండి? భలే చెప్తారు ఇప్పుడు అందరూ. వడ. ఉప్మాకి ఎవరండి? పెసరట్టు. ఇదంతా మన సిలబస్ కదా. ఎవరో ఒకళ్ళు కూడా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ సమాధానం కరెక్ట్గా చెప్తారన్నమాట. బ్రెడ్ అంటే ఆమ్లెట్. అన్నిట్లా కాంబినేషన్స్ చక్కగా పెట్టుకుని ఒక చట్నీ, అటు సాంబార్, ఎంత రకాలు. ఇక మధ్యాహ్నం భోజనం అంటే 3 రకాలు 5 రకాలు లేనిది అసలు తింటలేదు ఎవరు కూడా. అన్నము, కూర, పప్పు, పచ్చడి, ఏదైనా సాంబారు, రసం. ఇంకొకసారి కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇందులో ఒక ఫ్రై కూడా. మళ్ళా ఇన్ని రకాల కాంబినేషన్స్ ఉంటాయి. సాయంకాలం స్నాక్స్ అంటే ఒకదాంతో అడ్జస్ట్ అవ్వట్లా. అటు స్వీటు, ఇటు హాటు. ఆ స్వీట్లో కూడా 2 బజ్జీ, 2 సమోసా, 1 జిలేబచ్చు, ఇట్లా ఉంటాయి అన్నమాట. అటు చాటు, ఇటు పానీపూరి, ఇంకోటి ఏదో. ఇట్లా రకరకాలుగా కాంబినేషన్స్ ఎక్కువగా తింటున్నాం. డిన్నర్ అయితే ఇక చెప్పక్కర్లేదు. ఇక విందు భోజనాలకి, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడైతే మనిషికి చూడండి, ఒక్క ట్రిప్పులో ఈ పొట్టలో ఎన్ని పడతాయో. టిఫిన్స్కి ఎప్పుడన్నా పెట్టారనుకోండి విందు భోజనాల్లో 8-10 రకాల టిఫిన్స్ పెడతారు. మళ్ళీ స్వీట్ పెడతారు. అక్కడ అన్ని రకాలు ఒక్కొక్కటి పెడతాం. భోజన విషయానికి వస్తే మసాలా కూరలు, ఇటు ఆకుకూర ఉంటే అట్లాంటిది, అట్లాగే ఒక ఫ్రై, దీంతోపాటు చూడండి చల్లటై, కొన్ని వెచ్చటై, కొన్ని తీయటై, కొన్ని కారమై, ఇట్లాంటివన్నీ కాంబినేషన్. అటు వెజిటేరియన్, ఇటు నాన్ వెజిటేరియన్. అక్కడ కూడా కొంచెం ఫ్రూట్ సలాడ్ పెడితే మళ్ళీ అది.
ఇన్ని రకాలు కలిపి ఒక్క ట్రిప్లో పడేస్తాం. మన జీర్ణక్రియ అనేది ఆహార పదార్థాలకు తగ్గట్టు అవసరాలుగా రసాలు ఊరించాలన్నమాట. ఎప్పుడైతే ఇన్ని రకాలు మనం కలిపామో, ఇన్ని రకాల వాటిని డైజెషన్ చేయటానికి రకరకాల ఎంజైమ్స్ ఉత్పత్తి చేయాలి. రకరకాలుగా జీర్ణాద రసాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టేజ్ ఉంటుందన్నమాట. కానీ ఇన్నిటిని కలిపినప్పుడు గజిబిజి గందరగోళం అయిపోతుందన్నమాట. అందుకనే మీరు ఎప్పుడన్నా విందు భోజనం చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. భోజనం అంతా చెవి కడుక్కున్నాక, అబ్బా ఎంత హాయిగా ఉందండి భోజనం చేశాక, ఎంత సుఖంగా ఉందండి ఈరోజు తిన్న తర్వాత అని ఎప్పుడన్నా అనుకోగలుగుతారా? ఏ ఒక్క మనిషి అనుకోలేరు. అలా తిన్న తర్వాత ఇక త్రేన్పులు పసర్లు పైకి రావటం, మెతుకులు ముక్కలు పైకి ఎగదన్నటం, ఇక యాసిడ్స్ గొట్టంలోకి వచ్చి నోట్లోకి వచ్చి విపరీతమైన ఘాటుతో ఇబ్బంది పెట్టేస్తుంటాయి. ఆ త్రేన్పులు వచ్చి గ్యాస్ పట్టేసి మనసంతా ఇక పొట్టలో ఉడుకుడుగ్గా గజిబిజిగా ఉండి ఎంత అనిపిస్తుంది చూడండి. ఎన్ని గంటల సేపు మీ మైండ్ అక్కడికి వెళుతూ ఉంటుంది. మనిషికి ఈ రకమైన అసౌకర్యమే కాకుండా ప్రాపర్గా డైజెషన్ అవ్వవు ఎప్పుడు కూడా. అందుకని మనిషికి రకాలు పెరిగే కొద్దీ అసౌకర్యం పెరుగుతుంది. ఎంత సింపుల్గా ఆహారం ఉంటే ఆరోగ్యం అంత బాగుంటుంది, జీర్ణక్రియ అంత హాయిగా ఉంటుంది, తిన్నది బాగా అరుగుతాయి, బాగా వంట పడతాయి, బాగా శరీరం గ్రహించుకుంటుంది ఎప్పుడు కూడా. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు మనిషికి ఇతర పశుపక్షాదులకి తేడా తీసుకోండి. ఒక మేకను మనం తీసుకుంటే ఆకుని తింటుంది, బ్రేక్ఫాస్ట్ ఆకే, లంచ్ ఆకే, డిన్నరు ఆకే, 3 పూట్ల ఆకే. ఎన్ని రోజులు ఆకు? పుట్టిన కాడి నుంచి చచ్చేదాకా ఆకే. దాని నోట్లోకి ఆకే వెళుతుంది. అంటే ఒకటే ఆహారం దాని డైజెస్టివ్ సిస్టానికి అలవాటు. అందుకని ఒక యూనిఫామ్గా కెమికల్ రియాక్షన్ ఉంటుంది. అందుకని అంత సుఖంగా జీవితకాలంలో ఎప్పుడు వాటికి ఎసిడిటీలు, అల్సర్లు, త్రేన్పులు, ఈ డైజెస్టివ్ సమస్యలు, పోషకాహార లోపాలు అసలు రావు అక్కడ. బ్రతికినన్నాడు ఆకే. ఒకటే బ్రాండ్, ఇంకొక బ్రాండ్ మిక్స్ అవ్వదు అక్కడ. కాసేపు పళ్ళు కనపడ్డేలే, కాసేపు గింజలు కనపడ్డేలే, కాసేపు దుంపలు ఉన్నాయి వాటిలో కూడా మూతి పెడదాం అనుకోదు మేక. దాని బుద్ధి ఎప్పుడు ఆకే. చిలక తింటే ఎప్పుడు పండే. అది పండు పక్వానికి వచ్చినప్పుడు తింటుంది. ఆకులు ఫ్రెష్గా చెట్టు మీద బోర్డు కనపడతాయి, కానీ ఒక్క ఆకు చిలక ముట్టుకోదే. అనేక గింజలు కింద పడుతుంటాయి, కానీ ఒక్క గింజ తినదే, పండు తిని వదిలేస్తుంది. అది పులి అడవిలో ఎన్ని మంచి ఆహారాలు దొరికినా అన్నిటిని వదిలేసి తన మాంసాన్ని పట్టుకుంది. దాని పొట్టకి ఎప్పటికీ ఒక్క మాంసం తప్ప ఇంకోటి తగలదు అక్కడ. కాసేపు ఆకుకూరలు, కాసేపు పళ్ళు, కాసేపు గింజలు, కాసేపు దుంపలు తిని మళ్ళీ మధ్యలో మాంసం. ఇన్ని రకాలు వెళ్ళదు అక్కడ. అందుకని ఏ జంతువుని తీసుకున్నా డైజెస్టివ్ సిస్టమ్ అట్లా యూనిఫామ్గా డైజెషన్ ప్రాపర్గా చేసుకెళ్ళిపోతాయి. ఒక మనిషికి ఒక్కళ్ళకి ఇన్ని అసౌకర్యాలు అనమాట. అందుకని మాంసకృతులు అరగాలంటే ఒకటి కావాలి, కొవ్వులు అరగాలంటే ఒకటి కావాలి. కొన్ని చల్లటి వాటికి ఏమవుతాయి, మనం తాగినప్పుడు చిల్లింగ్ ఎఫెక్ట్కి మళ్ళీ ఆహారం అంతా మళ్ళీ 36 డిగ్రీల వరకు వేడెక్కే వరకు దీని డైజెషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. అలా ఉంటాయి అన్నమాట. అదే పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయగా, చల్లగా, వెచ్చగా అన్నీ కలిపి ఒక్కసారి వేసామనుకోండి, ఇందులోనే మళ్ళీ రకరకాలుగా నూనెలో దేవిని, కొన్ని మాడిని, కొన్ని ఇట్లా ఉంటాయి అన్నమాట. వీటన్నిటి కాంబినేషన్తో అందుకనే మనకు అసౌకర్యాలు ఎక్కువ ఉంటాయి. మీరు ఎప్పుడన్నా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను అన్నది అన్నం పెట్టుకుని ఒక్క కూర చప్పగా పెట్టుకుని ఇంకేమీ కలపకుండా దాన్నే తిని చూడండి ఒక్కరోజు. మీకు ఎంత హాయిగా పొట్టలో ఉందో ఒకరోజు అబ్జర్వ్ చేయండి. ఒక్క వెజిటబుల్ కర్రీ లేకపోతే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అని ఒక్క కూర వండుకోండి, పులకాలు పెట్టుకు తినండి, ఎంత కంఫర్ట్గా ఉంటుందో చూసుకోండి మీరు. ఈ కాంబినేషన్స్ అనేవి ఒకదానికోదానికి కలవు అన్నమాట. దాని అవసరాలు వేరు, దీని అవసరాలు వేరు. ప్రతి ఆహారాలకు అట్లా ఉంటాయి. కానీ మనకి ఇష్టం కాబట్టి అన్నీ ఒక ట్యాంకులో పడేసినట్టు, డస్ట్బిన్లో పడేసినట్టు అనుకున్నాం. ఇట్లా అన్నీ ఒక్కసారి అట్లా పడేసామనుకోండి, మన పని అయిపోతుంది అనుకుంటున్నాం, ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ లోపల పొట్ట పని పాపం. అందుకనే ఇన్ని అసౌకర్యాలు మనం తిన్నాక అనుభవిస్తుంటాం. తిన్నది అరగకుండా, వంట పట్టకుండా వెళ్ళిపోవటానికి, జీర్ణాశయంలో ఇన్ని గందరగోళాలు అయ్యి సమస్యలు రావడానికి కారణాలు ఇలాంటి అలవాట్లు అన్నమాట.
అందుకని ఆహారం ఎంత సింపుల్గా ఉంటుందో ఆరోగ్యం అంత సింపుల్గా వస్తుంది. ఆహారాలు ఎంత కాంప్లికేటెడ్గా రకాలు కలిసి ఉంటాయో ఆరోగ్యం అంత కాంప్లికేటెడ్గా మారిపోతుంది. దీని నుంచి మన శరీరాన్ని రక్షించుకోవాలి అంటే ఎక్కువ రకాలు తినొద్దు. ఈరోజు ఒక రకం తినండి, రేపు ఒక రకం తినండి, ఎన్ని వెరైటీలు నెల అంతా చేసుకోండి, నేను తప్పంట్ల. కానీ అన్నీ కలిపి ఒకసారి ఒకరోజు పెట్టద్దు. ఆహారం సింపుల్గా ఉందని వండుకోవడం అనుకోండి, ఒక కూర ఆడవారికి ఎంత పని తగ్గుతుందండి. అందుకని ప్రతిరోజు భోజనాలు ఎంత సింపుల్గా మనం ప్లాన్ చేసుకోగలిగితే ఆరోగ్యాన్ని అంత తేలిగ్గా పొందగలిగే అవకాశం ఉందని, జీర్ణాశయ సమస్యలు తగ్గటానికి అంత తేలిగ్గా అవకాశం ఉంది అని మీ అందరికీ తెలియచేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.